కొంతమంది డబ్బులు ఇచ్చి వింటున్నట్టు, కానీ డబ్బులు ఇవ్వకుండా గవర్నమెంట్ పిల్లల ఉద్దేశంతో డబ్బులు ఇవ్వకుండా మనకు మీరు ఏ విధంగా ఉండాలి కొన్ని తెలియని తప్పు చేస్తుంటారు. చిన్న పిల్లలు కాబట్టి తెలియని తప్పు చేస్తారు. ఆ తప్పులను సరిదిద్దాలనే ఉద్దేశంతో మీరు ఒకవేళ వాళ్ళకు వదిలేసి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అనుకుంటున్నారు? ప్లీజ్ ఎవ్వరు కూడా మామ్ డాడీకి ఎదురు చెప్పకుండా అందరు మంచిగా ఉండండి. నేను మా మమ్మీ డాడీ తిడితే నేను మా మమ్మీ డాడీకి తిట్టుకుంటా, కానీ ఇప్పుడు నుంచి నేను మారిపోతా. ఆపదలు చెప్పను. మమ్మీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన టీచర్ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. మంచి చేసిన మమ్మీకి తెలుస్తుందని అన్నాడు కాబట్టి నేను ఎప్పటి నుంచి మంచి అలవాట్లే చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సార్లు ఎప్పుడైనా మార్కులు తక్కువ వేస్తారని ఎప్పుడు తిట్టుకునేవాడిని, కానీ ఇప్పుడు సార్ చెప్పడం వల్ల సార్ని ఎప్పుడు తిట్టకూడదని అనుకుంటున్నాను. పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి, ఎప్పుడు వాళ్ళని తిట్టకూడదు. మనం చాలా రెస్పెక్ట్గా ఉండాలి, ఎప్పుడు టీచర్ చెప్పిన మాటనే వినాలి. మమ్మీ డాడీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మమ్మీ డాడీ ఎప్పుడూ ఎదురుపడి మాట్లాడకూడదు. సార్ చెప్పేది కూడా మన మంచి కోసమే. థ్యాంక్ యూ.